యాక్ట్ గురించి రూల్స్ తెచ్చారు అంతేనా. రూల్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి చాలా మంది వినుంటారు చదువుకున్న యువకులు. జియో నెంబర్ 3 ఎప్పుడు వచ్చిందంటే 2000 సంవత్సరం తీసుకొచ్చారు. దానికి కొన్ని చట్టాలు ఉండే, రూల్స్ ఉండే. అంటే గిరిజనులకి 100% ఉద్యోగాలు ఇవ్వాలనేసి దానికి చట్టం తెచ్చుండారు కదా, జియో నెంబర్ 3 అనేది. అలాగే పిసా యాక్ట్ అనేది అంటే 1996 తీసుకొచ్చినటువంటి యాక్ట్ అనేది దేశం మొత్తం తీసుకొచ్చారు. అప్పుడు 96లో. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు 98 తీసుకొచ్చారు. 96 అంటే పిసా యాక్ట్ వచ్చింది అది 96లో. 1998లోని మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేశారు. కానీ అది కూడా పూర్తి స్థాయి అమలు చేయలేదు. మరలా ఏం చేశారు, అదే ప్రభుత్వం ఎవరు సీఎం చంద్రబాబు గారు ఉన్నప్పుడే 2011లో కూడా అతనే అధికారంలో ఉండేది. ఓకేనా. అప్పుడైతే రూల్స్ తీసుకొచ్చాడు. మరలా ఏం చేశాడు, 2013 సంవత్సరంలో కూడా అతనే అధికారంలో ఉండేడు కదా. ఏం చేశాడు, దానికి 2013 సంవత్సరంలో ఏం చేశాడంటే దానికి ఏంటంటే 1309 పంచాయతీలని ఏంటంటే నోటిఫై చేసింది. ఇది ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ అనేసి ఉంది. ఓకేనా. ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ అనేది 1309 పంచాయతీలను నోటిఫై చేసింది. చదువుకున్న కొంతమంది తెలిసి ఉండదు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఓకేనా. 74వ రాజ్యాంగ సవరణ ఏంటంటే మైదాన ప్రాంతం వాళ్ళకి మున్సిపల్ వ్యవస్థ. చాలామంది సిటీ కాస్ వెళ్తుంటారు. సిటీ కాస్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఎటు కనిపిస్తుంటుంది, మున్సిపల్ స్టేడియం, మున్సిపల్ కార్పొరేషన్ కనిపిస్తుంటుంది కదా. అది మనం చూస్తే మనకు అర్థం కాదు. కానీ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అంటే స్వయం ప్రతిపాలన వాళ్ళు చేస్తున్నారు కదా. మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అదే చట్టంలోని 5th షెడ్యూల్ ఏరియా ఉంటుంది మనకి. ఓకేనా. మీది పిసా గ్రామం, అదే వాళ్ళకి తెలీదు అంతేనా కాదా. ఆ పిసా గ్రామంలోనే చాలా నష్టపోతున్నారు. పథకాలు అందవు, సరైన టీచర్ ఉన్నాడు, అంగన్వాడీ సరైన పౌష్టికాహారం అందవు. ఇవే ఎవరైనా గమనిస్తున్నారా? గ్రామస్తులు ఉంటున్నారు అంతేనా కాదా. వీటికి ఎవ్వరు గమనించారు. వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మనకి. సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ మన స్టేట్ గవర్నమెంట్ కాంబినేషన్ అయితే ఇస్తున్నాయి కదా. ఈ 5th షెడ్యూల్ ఏరియాలో అనేది ఇప్పుడు 2013లోని 1309 పంచాయతీలని మన ఆంధ్ర రాష్ట్రంలో నోటిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, అమలు చేయాలి కదా. అప్పుడు కుదరాలి. మరలా ఏం చేశాడు, 2017 సంవత్సరంలోని అదే సీఎం ఉన్నప్పుడు ఏం చేశాడంటే గైడ్ లైన్స్ అనేది ఇచ్చాడు. గైడ్ లైన్స్ అంటే ఏంటి, ఒక వ్యక్తి వెళ్ళాలంటే సలహా సూచనలు ఇస్తే తప్ప ఆ వ్యక్తి వెళ్ళలేడు అంతేనా కదా. వెళ్ళాలంటే సలహా కావాలి మనకి. అట్లాంటి సలహా అంటే గైడెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అది తీసుకొచ్చారు. కానీ పూర్తి స్థాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందంటే మళ్ళీ తొక్కేసింది. మళ్ళీ ఇన్ని సంవత్సరం తర్వాత ఏంటంటే